పిల్లలు పెరిగి పెళ్ళైపోగానే తల్లిదండ్రుల్ని వేరుంచాలి. పిల్లలకు పెళ్ళిళ్ళు కాగానే అవ్వాయను పక్కకు రూమ్ వేసి ఆ రూమ్లో పెట్టి ఇక వాళ్ళు సావని బతకని అన్నట్టుగా కొంతమంది ఉంటారు. వాళ్ళ బాగోగులు మరి వాళ్ళు తింటున్నారా తింటలేరా మరి ఎట్లా ఉంటున్నారని చూసేటువంటి పాపన కూడా బోరు వీళ్ళు. పిల్లలంతే ఇక ఆడపిల్లలు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళేమో అక్కడ ఉంటారు, కొడుకులు ఇక్కడ ఉన్నారు కదా చూసుకుంటారు అనుకుంటే కొడుకులు ఇగో ఈ రకంగా ఉంటారు. తల్లిదండ్రులను అసలే పట్టించుకోరు. ఉప్పో పప్పో కారమో నీళ్ళో ఏదైనా అవసరం ఉన్నా తీసుకొచ్చి ఇచ్చే పాపాన ఓరిక కొడుకులు. ఇక ముగ్గురు కొడుకులు ఉంటే మాత్రం ఇక తల్లిదండ్రుల బతుకు ఆగమే. ఒక కొడుకు ఉంటేనే నా కొడుకుని పట్టుకొని ఇంట్లో ఉంటుంది కావచ్చు, కానీ ఇక 4-5 కొడుకులు ఉంటే మాత్రం ఆగమే ఇక తల్లిదండ్రుల బతుకు. అవి అట్లా ఉన్నది. ఇక టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇగో ఇక్కడ వార్త వాళ్ళ గురించే వచ్చింది. మలిసంధ్యలో మరో ప్రపంచం. ఎవరికి ఏజ్ అయిపోయిన వాళ్ళకి. ఇక వృద్ధాప్యంలో ఆనందకర జీవనయానం వయోధికుల గౌరవానికి వేదికగా మొత్తానికి సిఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందట. వాళ్ళ గౌరవానికి వేదికలాగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుందట. ఇతర వృద్ధాశ్రమాలకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నటువంటి ఈ ఆశ్రమం అసలేమిటి ఫౌండేషన్, దాన్ని ఎవరి ఆశయాల కోసం ఎవరు స్థాపించినారు, ఈ ఫౌండేషన్ ఎవరి ఆశయాల కోసం ఎవరు స్థాపించినారు, ఇక దాని కార్యకలాపాలు ఏమిటి, దాని ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో చేరిన వారు ఆనందమయ జీవనం గడపడానికి దోహదం చేసే పరిస్థితులు అక్కడేమున్నాయి, ఇలా ప్రతి అంశం ఇక ఆసక్తికరమే, ఇక ఆదర్శప్రాయమే. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొండాపూర్లో ఉందట ఈ ఆశ్రమం. మరి ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకు నడిపిస్తున్నారు, ఏ ఆశయం ఎందుకు నడిపిస్తున్నారు, దేనికోసం నడిపిస్తున్నారు అనేది చూద్దాం. ఇక 3వ పేజీలో ఉన్నట్టుంది. ఆశ్రమం గురించి చూద్దామా? సరే పోన్లే, ఈ ఆశ్రమాన్ని విడిచిపెడదాం. ముందుగా మన వార్తలు చూద్దాం. ఆశ్రమంలో ఏదో లొసుకుంటుంది చూద్దాం. మరి ఎందుకు నడిపిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా చూడాలి. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్. ప్రతిపక్షాలను కట్టడి చేయడానికే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారట. చట్ట విరుద్ధమని తెలిసి కూడా చేశాం. ఇక భాజపాను ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. భాజపాను ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. ఇక రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాసా నేతలపైన నిఘా ఉంచాం. రాధాకిషన్ రావు ఇక వాగ్మూలంలో సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టినట. రాధాకిషన్ రావు ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తున్నటువంటి అంశం. మొత్తం మీదుగా ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ గురించి బయటపడింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, అందుకు అనుసరించినటువంటి వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు, ఇక వంటి వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చినటువంటి వాగ్మూలంలో స్వయంగా వెల్లడించారు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. కొద్దిపాటి విమర్శ వచ్చినటువంటి కేసీఆర్ ఇక చిరాకు పడేవారు. ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఇక ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఇక ఎస్ఐబి మొత్తానికి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. ఇక వివిధ పార్టీల నాయకుల ఫోన్ల పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు నాకు పంపేవారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీసు కమిషనర్కు కూడా పంపాలని ప్రణీత్ రావుకు చెప్పేవాడని కూడా కమిషనర్ మొత్తానికి ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని ఇక నమ్మించేందుకే ఇలా చేసేవాళ్ళం. ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బు పట్టుకోవడం, బారాస అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినారంటే రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఇక ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బు పట్టుకోవడం, బారాస అవసరాల కోసం అందుతున్నటువంటి డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు నన్ను ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైనటువంటి ఈ పని 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో కొనసాగింది. 2020లో పదవి విరమణ చేసిన తర్వాత కేసీఆర్ ఆశీస్సులతో ప్రభాకర్ రావు మళ్ళీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు. మొత్తానికి ఈ రకంగా వ్యవహారం జరిగిందట.
ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందని ఇక మొత్తానికి రాధాకిషన్ రావు తెలుపుతున్నటువంటి అంశాలు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిర్రా అని మనం అడిగితే సినీ నటులను వాళ్ళను వీళ్ళను బెదిరించి డబ్బులు గుంజడానికి కాదు, ప్రతిపక్షాలను కట్టడి చేయడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసినారట. ఇక భీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి, డాక్టర్ సాక్ష్యంతో ఇక భీమా కంపెనీ గుట్టు రట్టు, 75 లక్షల ప్రీమియం ఇక 7% వడ్డీతో చెల్లించాల్సిందే. హెచ్డిఎఫ్సి ఇక స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ మొత్తానికి ఆదేశాలు జారీ చేసిందట. జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ ఆధారాలను సృష్టించింది. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లు చూపి వాస్తవాలను దాచి పాలసీ తీసుకున్నారన్న నేపంతో ఇక పాలసీని తిరస్కరించింది. అబ్బో, పాలసీ కట్టుకుంటే అగో ఇట్లా పాలసీనే మొత్తం లేపాడేసిరట. అయ్యా తీసుకున్నాడనే చెప్పినారట. ఇక పాలసీదారు చికిత్సకు సంబంధించిన ఎలాంటి రికార్డు లేదని కూడా బీమా సంస్థ పేర్కొన్న రికార్డులో తేదీ నాటికి అసలు ఆసుపత్రిలో తాను పనిచేయలేదని, ఆ సంతకం తనది కాదంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు డాక్టర్ సాక్ష్యం ఇవ్వడంతో అసలు గుట్టు బయటపడింది. దీంతో పాలసీ సొమ్ము 75 లక్షల రూపాయలు గుమ్మేసిరట. నకిలీ పాలసీ, నకిలీ ఆధారాల సృష్టి, 75 లక్షలు కొట్టేసిరట. ఇక కడగండ్ల కాలువలు వానాకాలం సమీపిస్తున్న మరమ్మతుల ఊసేలేదు. ప్రతిపాదనల దశ దాటినటువంటి పలు పనులు, ఇక నిధులున్న ఏళ్లుగా పూర్తి కానటువంటి మరికొన్ని నిర్మాణాలు, నిధులున్నా కానీ ఏర్పాటు కాలేదట. ఇక నీటిపారుదల శాఖ తీరుతో ఇక ప్రశ్నార్థకంగా పంటల సాగు. గత ప్రభుత్వం మీదనే నిందలేయాలి, గత ప్రభుత్వం మీదనే బురద జల్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జూన్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు. ఇక ప్యారెడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం. సికింద్రాబాద్లోని ప్యారెడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అయినటువంటి దివ్య, ఇతర ఉన్నత అధికారులు కూడా మొత్తానికి జూన్ 2వ తారీఖున ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్యారెడ్ గ్రౌండ్లో అంటే గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులర్పించబోతున్నారు. ప్యారెడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారట. సాయంత్రం ట్యాంక్ బండ్పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లపైన సిఎస్ సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఏ కాళేశ్వరం ఈ పదోన్నతి రద్దు ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి ఈనాడు కథనానికి స్పందన. ఇక మరో నూనె శ్రీధర్ను కూడా బదిలీ చేసినారట. ఈలను ఇక టీడీపీ ఎస్సీ కీలక నిర్ణయం. టీజీపీ ఎస్సీ కీలక నిర్ణయం. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి. ఇక అభ్యర్థుల్లో గందరగోళం, ఇక నివారణకు కార్యాచరణ. టీజీపీఎస్సీ మొత్తానికి కీలక నిర్ణయం తీసుకుందట. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి పోటీ పరీక్షల కీ సమాధానాల సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక టీజీపీఎస్సీ చెక్ పెట్టనుంది. టీఎస్పీఎస్సీ కాదు, టీజీపీఎస్సీ చెక్ పెట్టనుందట. ఇక ప్రాథమిక చెక్ పెట్టనుంది. ఇక ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి ఇక తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో ఇక తలెత్తుతున్నటువంటి సందేహాలు, గందరగోళ పరిస్థితులను కూడా దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నాళ్లుగా ఇక అనుసరిస్తున్నటువంటి విధానంలో సంస్కరణలు చేపట్టింది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక ఇక తప్పులను కూడా గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానంతో కీ ప్రకటించాలని కూడా నిర్ణయించింది. తర్వాత పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఇక ఎన్ని మార్కులు వస్తాయి, ఇక మెరిట్ సాధిస్తామా లేదా వంటి అంశాలపైన ముందుగానే స్పష్టత రానుంది. ఇక భవిష్యత్తులో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలన్నింటిలోనూ ఇదే రకంగా వ్యవహరించబోతున్నారట. ఇక 1వ తేదీన ఇండియా కూటమి నేతల భేటీ. లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఇక అంచనా వేసేందుకే మొత్తం మీద భేటీ కాబోతున్నట 1వ తారీఖున ఇండియా కూటమి. రక్తమోడిన రఫా
ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడి 45 మంది పలస్తీనా పౌరుల మృతి. ఇందులో మహిళలు చిన్నారులే అధికంగా ఉన్నారట. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.37% ఓటింగ్ అయింది. ఇక చెదురుమదురు ఘటనలు ఇక మినహా ఇక ప్రశాంతంగా 5వ తారీఖున లెక్కింపు జరుగుతుందట. మొత్తానికి కొన్ని ఘటనలు జరిగినాయి, ఎట్టకేలకు ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగిసినాయి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల కథనం. ఇది ఇట్లా ఉంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోనియా గాంధీ రాబోతున్నారట. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీనా? మరి మనమే కొట్లాడి తీసుకొచ్చుకున్నామా? దీంట్లో కేసీఆర్ పాత్ర ఎంత ఉంది? ఇవన్నీ మాట్లాడరా చూడాలి వేదిక పైన. ఇక మధుమేహానికి కణ మార్పిడితో చెక్. నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నటువంటి రోగికి పూర్తిగా నయమైనటువంటి మధుమేహం. ఇక 33 నెలలుగా ఏ మందులు వాడకపోయినా పెరగనటువంటి షుగర్ లెవెల్స్. ఇక చైనా వైద్యుల ఘనత. 33 నెలలుగా ఏ మందులు వాడకపోయినా గట షుగర్ లెవెల్స్ పెరగలేదట. చైనా ఘనత ఇది. ఇక బీజింగ్ మందులకు పూర్తిగా లొంగనటువంటి మధుమేహానికి చైనా శాస్త్రజ్ఞులు కణమార్పిడి చికిత్సతో ఇక చెక్ పెట్టారు. నిత్యం పలు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే గాని రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండని ఒక రోగికి ఈ చికిత్సతో మొత్తానికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇక ఇన్సులిన్ ఇంజెక్షన్ల సంగతి అటుంచితే 33 నెలలుగా అసలు మధుమేహానికి ఏ మందులు వాడకపోయినా ఆ రోగి షుగర్ అదుపులో ఉందట. మొత్తానికి షుగర్ మాత్రం అందుబాటులో ఉందట. ఇక బీర్ వార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపోయినా పంచాయతీ. మొన్ననే చెప్పినాం, కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి రాష్ట్రంలోకి. పాత బీర్లు పేర్లన్నీ పోతున్నాయి, పాత బీర్లు కనబడతలేవు. అంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పినాడు, ఈ మందు మీద దుష్ప్రచారం చేయొద్దు, ఇదివరకు ఎట్లా ఉన్నాయో మందులు గట్లే ఉంటాయని చెప్పిండు. మరి ఇదేంది? మరి రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపోయినా పంచాయతీ. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినాడట. ఇక మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజికి సోమ్ డిస్టిలరీస్ లేక దాంతో కొత్త బ్రాండ్ల రాకపోయిన విస్తృత ప్రచారం కూడా జరగబోతుందట. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదని కూడా వారం కింద చెప్పిన మంత్రి జూపల్లి మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని కూడా వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ నేత ఇక క్రిషాంక్ ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారని కూడా ప్రశ్న. జూపల్లికి తెలియకుంటేనే సీఎం ఓకే చెప్పిండట. ఏది కొత్త బ్రాండ్లకు సంబంధించి మందు పాలసీ. ఇక కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినారట. ఇక లిక్కర్ స్కామ్లో కేంద్రంలో బేరాసారాలకే కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్ళినటువంటి రాష్ట్ర పోలీసులు ఇక ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ అయిపోయిందట. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపైన మండిపడ్డ కేసీఆర్. ఇక బీజేపీ సంప్రదించింది లిక్కర్ రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి ఇక రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేసినారట. ఇక పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత పైన నిఘా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, ఇక షంబీపూరు, ఇక రాజు ఫోన్లు కూడా ట్యాప్ చేసినారట. ఇక నేరాంగీకరణ వాగ్మూలంలో రాధాకిషన్ రావు చెలుపుతున్నటువంటి అంశాలట ఇవన్నీ. ఇక బీఎస్సీ నర్సింగ్కు కామన్ ఎంట్రన్స్ టెస్టుపై ఇక నీలినీడలు. జూన్ 15లోగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్నటువంటి ఐఎన్సి ఇక ఆ ఆదేశాలు గాలికి ఏమీ పట్టనట్టుగా వైద్యశాఖ తీరు. ఆ ఆదేశాలు గాలికి ఏం పట్టనట్టుగా వైద్యశాఖ తీరుందట. ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇక సీఎం చొరవ తీసుకోవాలంటూ నర్సింగ్ అసోసియేషన్ల విజ్ఞప్తి. ఏది మన బీఎస్సీ నర్సింగ్కు కామన్ ఎంట్రన్స్ టెస్టు పైన ఇగో నీలినీడలే ఉన్నాయట. 400 ఎలా వస్తాయి?
దక్షిణాది రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. రేవంత్ రెడ్డి చెప్తుంది బీజేపీకి 400 సీట్లు ఎట్లా వస్తాయి, దక్షిణాది రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది 20 సీట్లే, అంతకంటే ఎక్కువ రావని చెప్తాడు. ఇక గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే. రేవంత్ మాటలు ఇట్లా ఉన్నాయి. ఇక పాకిస్తాన్లోనూ పోటీ చేస్తేనే 400 వచ్చేది, రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకే 400 ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక కేరళలో పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇక కేరళలోనూ రేవంత్కు క్రేజ్ పెరిగిందట, కేరళలో కూడా పెరిగిందట రేవంత్ సార్కు. ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు స్నేహ సదస్సు పుస్తక ఆవిష్కరణకు దుబాయ్లో నిర్వహించేటువంటి ఓనం సంధ్యకు ఇక పిలవాలని కూడా మలయాళీ కాంగ్రెస్ నేతల నిర్ణయం. మొత్తానికి రేవంత్ను పిలవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారట. కేరళలో కూడా క్రేజ్ పెరిగిందట రేవంత్ రెడ్డి సార్కి. తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఇక రెడీ చేస్తున్నారట. మరి ఏం చిహ్నం రెడీ చేస్తున్నారో చూడాలి. ఇక మొత్తానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 73% ఓటింగ్ అయితే పడింది. ప్రశాంతంగా ముగిసినటువంటి పోలింగ్. నల్గొండ స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు కూడా పోయినాయట. 2 చోట్ల ఇక దొంగ ఓట్ల నమోదు కూడా అయిందని అంశం. ఇక టెండర్ ఓటు వేసిన అసలు ఓటర్లు పట్టభద్రులకు డబ్బులతో పార్టీల ప్రలోభం. 3 ప్రధాన పార్టీలు ఇక పంచినట్లు కూడా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. ఇక నార్కట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ పైన దాడి జరిగిందట. పోలీసు స్టేషన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి అంశం. ఖమ్మం జిల్లాలో ఓటు వేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి. హైదరాబాద్ విజయవాడ హైవే పైన 17 బ్లాక్ స్పాట్లు. హైదరాబాద్ విజయవాడ హైవే పైన 17 బ్లాక్ స్పాట్లు నిర్వహించబోతున్నారట. చౌటుప్పల్, నవాపేట జంక్షన్ మధ్య గుర్తించినటువంటి అధికారులు 288 కోట్ల వ్యయంతో అండర్ పాస్ల నిర్మాణం, ఇక రోడ్ల వెడల్పు, ఇక తదితర పనులు. ఇక ఓ ఏజెన్సీకి పనుల బాధ్యత. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రారంభించబోతున్నటువంటి నిర్మాణాలు. రోడ్ల వెడల్పు తదితర పనులను ఎన్నికల కోడ్ అయిపోగానే ప్రారంభిస్తారట. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువతి దుర్మరణం. కూరగాయలకు వెళ్ళినప్పుడు ఢీకొట్టిన కారు. యాదాద్రి జిల్లా యాదగిరి పల్లిలో జరిగినటువంటి విషాదం. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యువతి కూరగాయలకు పోతుంటే ఢీకొట్టిందట కారు వచ్చి. కేసీఆర్ పైన అనర్హత వేటేయాలి, వీలైతే ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఎవరు చెప్తున్నారు? బండి సంజయ్ బండి మాట్లాడుతుండు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై ఇక సైబర్ దాడి. రాధాకిషన్ వాగ్మూలమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయట్లే? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. 800 కోట్ల కుంభకోణం ముమ్మాటికి నిజం. ధాన్యం టెండర్లపైన బహిరంగ చర్చకు సిద్ధమా? 800 కోట్ల కుంభకోణం జరిగిందట ధాన్యం కొనుగోలులో. ఇక డీపార్ట్ మిల్లర్ల జాబితా ఎందుకు బయట పెట్టరు? ఏప్రిల్లో సెటిల్మెంట్ మీటింగు వాస్తవం కాదా? ఇక టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? ఉత్తమ్ వ్యాఖ్యలపై ఇక బీఎల్పీ నేత ఏలేటి మొత్తానికి ధ్వజమెత్తినటువంటి అంశం. ఇట్లా ఉంటే మన అందాల బొమ్మ, అపురూప అద్భుతమైనటువంటి అందాల బొమ్మ ఏం వార్తలు తీసుకొచ్చింది చూద్దాం. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక పేరు అందాల బొమ్మ, అందంగా రాసుకొస్తుంది వార్తలు కాబట్టి అందాల బొమ్మ. ఘనంగా రాష్ట్ర అవతరణ సంబరాలు జరగబోతున్నాయట. జూన్ 2న వేడుకలకు ఇక విస్తృతంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. గన్ పార్క్ వద్ద నివాళులు, తర్వాత ప్యారెడ్ గ్రౌండ్కు సీఎం, ఇక రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాక ప్రసంగం, సాయంత్రం ట్యాక్ బండ్ పైన ప్రత్యేక ఆకర్షణగా ఇక కార్నివాల్. మొత్తానికి ఏర్పాట్లపైన ఉన్నతాధికారులతో రివ్యూ చేపట్టినటువంటి ముఖ్యమంత్రి. రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాక ప్రసంగం, సాయంత్రం ట్యాంక్ బండ్ పైన ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉండబోతాయట. ఈ కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్, అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కథ నడిపినటువంటి కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను కూడా ఇరికించేటువంటి ప్లాన్. ఇక ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపైన సీరియస్ అయిపోయిందట.
ఇక ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేసినారని, ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణం, సంజయ్ ఎమ్మెల్యేల సహా కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాడు. ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదు. కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎంక్వైరీ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి బండి సంజయ్. ఇది ఇట్లా ఉంటే పాలసీల రూపకల్పన పైన సీఎం ఫోకస్ పెట్టినాడంట. కీలక అంశాలపై శాఖలపైన దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కార్ హయాంలో అమలైనటువంటి స్కీమ్స్ పెట్టినటువంటి ఖర్చు, వచ్చిన ఫలితం పైన ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని కూడా ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల ఇక వారీగా రివ్యూ కూడా చేపట్టబోతున్నారట. ఇక బలగాలపై రాళ్ళు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం. టెర్రరిస్టు కుటుంబ సభ్యులకు కూడా అనర్హులను చేస్తాం. అనర్హులను చేస్తామని చెప్తున్నటువంటి మాట. సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు అమిత్ షా చెప్తుండు. మొత్తానికి ప్రధాని మోదీ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలతో ఇక టెర్రర్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. 48 డిగ్రీలు కొడుతున్నాయట ఢిల్లీలో. రాబోయే 4 రోజులు కూడా తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలోని ఇక ముంగేష్పూర్లో మొత్తానికి గరిష్ట ఉష్ణోగ్రత 48.3 డిగ్రీలుగా నమోదైంది. ఢిల్లీలో వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతోందని కూడా అంశం. ఇకపోతే బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. బాసరా ట్రిపుల్ ఐటీలో 6 ఏండ్ల ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇక అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని ఇక ఆర్టీయూకేటీ మొత్తానికి వీసీ వెంకటరమణ తెలిపినటువంటి అంశం. ఇకపోతే మెడికల్ లెక్కలు చెప్పండి 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపైన సర్కారు ఆరా పెట్టింది. మొత్తానికి మెడికల్ లెక్కలన్నీ చెప్పాలంటుంది. 10 ఏళ్లలో చేసిన ఖర్చుల వివరాలు కోరినటువంటి మంత్రి దామోదర. 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి ఖర్చుల వివరాలు మొత్తం తెలపాలంటున్నట దామోదర మంత్రి. ఇక పెండింగ్ బిల్లులు బడ్జెట్ కేటాయింపులపై రివ్యూ. మెడికల్ లెక్కలు చెప్పండి, ఈ 14 శాఖల కొనుగోళ్లపైన సర్కారు ఆరా చేయండి అంటే వాటి బిల్లులు మాకు ఒకసారి చూపెట్టురని అడగడం కంటే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటళ్లలో మందుల కొరత, మెడిసిన్స్ కొరత చాలా ఉందట. మరి వాటి మీద ఫోకస్ పెట్టడం పక్కన పెట్టేసి మళ్ళీ ఇది ఒకటి కొత్త రకమైనటువంటి వాదన. అప్పుడు ఏం ఖర్చు పెట్టిరు ఆ లిస్ట్ అంత ఇయ్యి, ఆ డబ్బులు ఆ ఖర్చు పెట్టినటువంటి దేనికి ఎంత ఖర్చు పెట్టిరని ఇప్పుడు అడగాలనా? ఇప్పుడు అడిగే సమయమేనా? ఓ దిక్కు మందులు లేక హాస్పిటల్స్లో దవాఖానాల్లో మందులు లేక ఒకవైపు, కరెంటు లేక ఒకవైపు, టార్చ్ లైట్ పట్టుకొని ఆపరేషన్లు చేయడం, ఇట్లాంటి కథనాలు వస్తుంటే ఈ వైపు దామోదర రాజనరసింహ ఇట్లాంటి కథనాలు చేస్తాడు. పట్టించుకోవడం పక్కన పెట్టేసి గత సర్కారు ఏం చేసింది, ఏం కొన్నది, ఎన్ని పైసలు పెట్టి ఏ వస్తువు కొన్నది గవి కావన్నట్టు ఇప్పుడు. ఇక పెండింగ్ బిల్లులు బడ్జెట్ కేటాయింపులపైన రివ్యూ అట. ఇక 1000 కోట్ల పైనే బిల్లులు బకాయిలు ఉన్నాయని కూడా అధికారులు. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులను కూడా విడుదల చేయలేదని కూడా వెల్లడి. ఇక డయాగ్నోస్టిక్ సేవలను కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి ఆదేశం. రాష్ట్రంలో పెరగనున్నటువంటి డయాలసిస్ సెంటర్లు, మొత్తానికి రాష్ట్రంలో పెరగబోతున్నాయట డయాలసిస్ సెంటర్లు. ఇక నల్గొండలో చంటి పిల్లలతో కలిసి ఓటేసేందుకు వచ్చినటువంటి మహిళా గ్రాడ్యుయేట్స్, నల్గొండలో గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఇక విచారణకు హేమ డుమ్మా కొట్టిందట. హేమ ఎందుకు డుమ్మా కొట్టింది? అలిగినటువంటి ముఖం పెట్టింది హేమ, రంది పెట్టుకున్నది హేమ. మరి విచారణకు ఎందుకు డుమ్మా కొట్టింది హేమ? ఇక వైరస్ ఫీవర్తో బాధపడుతున్నట్టు లెటర్, అయ్యో ఏదో వైరస్ వచ్చింది, నేను ఫీవర్తో బాధపడుతున్నాను లెటర్ పంపించిందట. మళ్ళీ నోటీసు ఇవ్వనున్న బెంగళూరు ఇక సిసిబి పోలీసులు మళ్ళీ లెటర్ పంపించినారట. ఇక బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ ఇక పోలీస్ విచారణకు డుమ్మా కొట్టింది. వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరు కాలేనని బెంగళూరు ఇక సిసిబి పోలీసులకు ఆమె లెటర్ రాసింది.
ఇక హేమ రాసిన లెటర్ను సీసీబీ పోలీసులు పరిగణలోనికి తీసుకోలేదని కూడా సమాచారం. ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఇకపోతే జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసింది. రేవ్ పార్టీలో ఇరుక్కపోయినటువంటి హేమ ఇక బ్లడ్ శాంపిల్ మార్చేశారు. ఇక పుణే మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్. బ్లడ్ శాంపిల్ మార్చేసిరట. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ను 2 ఆసుపత్రులకు పంపిన పోలీసులు. ఓ చోట మద్యం తాగినట్టు, మరో చోట తాగనట్టు రిపోర్టు. అనుమానంతో ఇక DNA టెస్టుకు కూడా శాంపిల్స్ అవి వేర్వేరు వ్యక్తులవని కూడా తేలడంతో డాక్టర్ల తీరుపై ఆరా తీసినారట. ఇక డాక్టర్లే బ్లడ్ శాంపిల్స్ మార్చినట్టు కూడా ఇన్వెస్టిగేషన్లో వెల్లడి. 2 డాక్టర్లు సహా ప్యూన్ కూడా అరెస్ట్ అయిపోయినాడు. మొత్తం మీద ఇంత ఘోరమా? కూలిన 5120 స్తంభాలు. విద్యుత్ శాఖకు ఇక గాలివాన దెబ్బ. మొత్తానికి 5120 స్తంభాలు కూలిపోయినట గాలివానకి. దెబ్బతిన్న 168 ట్రాన్స్ఫార్మర్లు. 9 జిల్లాల్లో భారీ విధ్వంసం. రాత్రందా అంధకారంలోనే పలు ప్రాంతాలు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు. గాలి ఏమన్నా బీభత్సం సృష్టిస్తుందా? మరి ఇంత ఘోరంగా గాలి పెట్టడానికి కారణం ఏంది? ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని ప్రకృతి పగబట్టిందా ఏంది? గాలి బీభత్సమైనటువంటి గాలితోనే నడుస్తుంది కథ అంతా. ఇక 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు. బీఆర్ఎస్ తరపున కార్యక్రమాలు. కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు ఇక పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ. ఇక 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. ఇక జెండా ఆవిష్కరణలు కూడా ఉండబోతున్నాయి. సర్కారీ వేడుక ఒకరోజు అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ. ట్యాంక్ బండిపై కళా ప్రదర్శనలు. ఇక వేడుకల ఏర్పాట్లపైన సిఎస్ సమీక్ష. ఇక రాష్ట్రంలో సోంబీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లెత్తిన సర్కార్. ఇవే కొత్త మద్య పాలసీలు, గివే సర్కార్ గేట్లెత్తిందట. ఇక అమ్ముకోరని. సన్న బియ్యం టెండర్లు రద్దు. విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. రద్దు చేసినట్టు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ వెల్లడి. బియ్యం కిలో 57 చొప్పున కోట్ చేసినటువంటి బిడ్డర్లు. ఇక మార్కెట్ ధర కన్నా అధిక కోట్ పైన విమర్శల వెల్లువ. ప్రభుత్వానికి 330 కోట్ల నష్టమంటూ ఆరోపణ. ఇక కీరవాణి తలదన్నెటోడు తెలంగాణలో ఉన్నాడా? కీరవాణిని తలదన్నెటోడు తెలంగాణలో ఉన్నాడా అని ఎవరు అడుగుతుర్రు? రేవంత్ రెడ్డి. మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందినామే. ఇక తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక దర్శకుడు ప్రేమ్ రాజ్ పైన అందశ్రీ చిందులు. జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియో. ఇక ఈ పాట మీద వివాదము తలెత్తిందట. జయ జయ హే తెలంగాణ పాట మీద. వడ్ల టెండర్లు రద్దు. ఇక గడువు పొడిగింప. ధాన్యం లిఫ్టింగ్పై ప్రభుత్వం తర్జన భర్జన. ఇక బిడ్డర్లకు ఇచ్చినటువంటి గడువు 23తో పూర్తి. జూన్ 6 తర్వాతే సర్కారు నిర్ణయం. సరఫరాల సంస్థకు మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక విత్తన వేతలు. మొత్తానికి రైతుల బార్లు. విత్తనాల కోసం ఇక రైతులు క్యూ కట్టి పడిగాపులు కాస్తున్నారు. ఇక మధుమేహం మటుమాయం. ఎమ్మెల్సీ పోలింగ్ 69%. ఇక్కడనేమో 70 అని 72%, 76%. తెలంగాణ విద్యార్థిని అమెరికాలో మృతి చెందింది. టీచర్ల మధ్య సర్కార్ గడువు. 6 నుండి 7 తరగతులకు ఫిజిక్స్ ఇక టీచర్లే గణితం చెప్పాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు. 6 నుండి 7 తరగతులకు ఫిజిక్స్ టీచర్లే గణితం కూడా చెప్పాలన్నట. ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. ఇక కీరవాణిని తలదన్నెటోడు తెలంగాణలో ఎవరన్నా ఉన్నారా అంటూ జయ జయ హే తెలంగాణ సాంగ్ మీద మొత్తం మీద వివాదం ఏర్పడ్డదట.